అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్ ఇంకా 3 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. హోస్ట్గా వచ్చేసి నాగార్జున ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. ఇప్పుడు దాంట్లోకి ఎవరెవరు ఎంట్రీ అయిపోతున్నారు సార్? ఓకే, అదే బిగ్ బాస్ అనేది చాలా పాపులర్ అయినటువంటి షో. సో అందులో డౌట్ లేదు. సేమ్ ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. 8 బిగ్ బాస్ సీజన్ 8. దీంట్లో చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా సీరియల్స్ టీవీ షోలో యాంకరింగ్తో పాటు గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఫేమస్ ఫుడ్ పాయింట్ కుమారి ఆంటీ, ఒకప్పుడు హీరో, సినిమాలు చేసి ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నటువంటి నటుడు ఆదిత్య ఓం, సీరియల్ నటి యాష్మి గౌడ, సీరియల్ నటుడు నిఖిల్, యాంకర్ కమెడియన్ బెజవాడ బేబక్క అలియాస్ సింగర్ మధు, నటుడు అభయ్ నవీన్, అలీ తమ్ముడు ఖయ్యూమ్, ఆర్జే శేఖర్ భాష, నటి సహార్ కృష్ణన్, ఢీ డాన్సర్ నైనిక, నటి సోనియా ఆకుల, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు, నటి రేఖా ఖోజ్. అంటే మనం ఏంటంటే మనం బిగ్ బాస్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ చూసామనుకుంటాం. అడపా సినిమాలు సీరియల్లో చేసిన వాళ్ళే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఇది ఒక బిగ్ బాస్ అనేది ఒక వేదిక అని చెప్పచ్చు. దీనికి వచ్చిన తర్వాత వాళ్ళు పాపులర్ అవుతారు. సో దాంట్లో ఎంతమంది నిలబడతారు అనేది ఎవరు నిలబడినట్లు ఎక్కడ కనిపించట్లేదు. అవును, దాంట్లో విన్నర్స్ కూడా పెద్దగా అయినట్లేరు. కొద్ది గొప్ప మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ యాక్చువల్గా దీంట్లో రాకముందే ఫేమస్. అప్పటికే రంగస్థలం టైటిల్ సాంగ్ పాడి బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా చాలా పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం బిగ్ బాస్ 8 సీజన్స్లో కూడా విన్నర్స్ అందరిలో చూసుకుంటే కూడా ఎవరు కూడా విన్నర్ అయిన తర్వాత అది అడ్వాంటేజ్ అయినటువంటి వాళ్ళు ఎవరు కనపడలేదు మనకి. 7లో కానీ మీరు ఏదైనా చూసుకోండి. ఫస్ట్ నుంచి కౌశిల్, అతనికి పెద్ద ఏమైనా సినిమాలు ఏం లేవు పెద్దగా. శివబాలాజీ టైంలో శివబాలాజీగా విన్నారు కనిపించలేదు. ఆ తర్వాత అంతకంటే ముందు అడప సినిమాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉంటాడు తప్పించి పెద్దగా మనకేం కనిపించాడు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కపుల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అది ఎవరు అనేది ఇంకా కన్ఫామ్గా తెలియలేదు. అలానే ఈ మధ్య రాజ్ తరుణ్ ఇష్యూలో బాగా పాపులర్ అయినటువంటి శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష, లావణ్యను రాజ్ తరుణ్ సంబంధించినటువంటి ఇష్యూలో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోస్ చేసిన వ్యక్తి శేఖర్ భాష. సో బిగ్ బాస్ కోసమే చేశాడు అనుకోవచ్చా? చాలా మంది అదే అంటున్నారు. మన సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ కోసమే బాబు ఇన్ని తంటాలు పడ్డావు ఇన్ని రోజులు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా చాలామందికి గతంలో శేఖర్ భాష అంటే తెలియనటువంటి చాలామందికి ఇప్పుడు తెలిసింది. దాదాపు 80-90% సోషల్ మీడియా ఫాలో చేసే అందరికి కూడా శేఖర్ భాష ఎవరు అనేది తెలుసు, ఫేస్ ఐడెంటిఫై అయింది. సో అది ఖచ్చితంగా బిగ్ బాస్కి అడ్వాంటేజ్ అయింది అని చెప్పొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా విష్ణుప్రియ పేరు ఒకటి వినిపిస్తూ ఉంది. యాంకర్ విష్ణుప్రియ పేరు వినిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా దీంట్లో ట్రాన్స్జెండర్స్ తీసుకుంటున్నారు. ఈసారి ట్రాన్స్జెండర్ పేరు వినిపించట్లేదు. అయితే గేని తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా మధ్యలో ఎంట్రీ ఇవ్వచ్చు, ఒక గేని కూడా తీసుకొస్తారనేది. నిజంగా చెప్పాలంటే గే కల్చర్ అనేది ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉందో ఇప్పుడు గే అని చెప్పుకోవడానికి సిగ్గుపడని పరిస్థితి వచ్చింది. సో అది కూడా వాళ్ళని కూడా ఏ విధంగా అయితే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో అదేవిధంగా గేస్ను కూడా మరి వాళ్ళని సొసైటీలో భాగంగా చూడాలి అనేటువంటి నిర్ణయంతో ఇటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి మీడియాలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. ఇంకోటి సిపిఐ నారాయణ బిగ్ బాస్ని వ్యతిరేకిస్తుంది. అవును, దాంట్లో వీళ్ళంతా చేసేది భూత పురాణమే ఉంటుంది, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నట్టు. అవును. సో అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే నారాయణ గారు నాకు తెలిసి 70+ ఉంటారు. సో జనరేషన్ గ్యాప్ అది, ఒక జనరేషన్ టు జనరేషన్ గ్యాప్. ఇప్పుడు మేమున్న జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి మనకి ఏమిటి ఈ విధంగా ఉంది కల్చర్ అనుకుంటాం. మన తల్లిదండ్రులు మన అనుకున్నారు, మన పిల్లల గురించి అనుకుంటాం. ఇది కామన్. అది ఒక జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళకి మనకి వ్యత్యాసం అనేది ఉంటుంది. సో అదేవిధంగా 70sలో ఉన్న నారాయణ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అనుగుణంగా మాట్లాడతాడు అనుకోవడం కూడా పొరపాటే. కల్చర్ అనేది మారుతూ ఉంది, దాంతోపాటు అన్నీ మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు మరి దూరదర్శన్ మాత్రమే ఉండేది టీవీ ఛానళ్ళు, పందుల పెంపకము, పాడి పంటలు, జానపద గీతాలు, కూర్చొని మాట్లాడేటువంటి సుభాషితాలు ఇవి ఉండేవి. నిజానికి ఆ ఛానళ్ళు ఆ విధంగా వస్తే ఇప్పుడు ఎవరైనా చూస్తారా? ఎవరో చూడరు. సో అదేవిధంగా ఛానల్స్ మారాయి, 24 hours న్యూస్ ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది.
సోషల్ మీడియాలో సెన్సారింగ్ అనేది తక్కువగా ఉంది. కంపారిటివ్లీ చూస్తే సోషల్ మీడియా లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఈ టైంలో కూడా కూర్చోబెట్టి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని సాంప్రదాయంగా మాట్లాడతాము, ఇటువంటి షోస్ చేస్తాము అంటే ఎవరో చూడరు. ఛానల్స్ అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి నారాయణ గారి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటే మరి ఆ విధంగానే కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఫ్రీగా ఉంచేసి ఛానల్స్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయొద్దు అంటాం కూడా కరెక్ట్ కాదు. సో ఈ యొక్క వామపక్ష భావాలు ఉన్నటువంటి నాయకులు, నారాయణ గారు లాంటి పెద్ద మనుషులు ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. సో దాన్ని కన్సిడర్ చేసి ఏమైనా చట్టాల్లో మార్పులు చేస్తే మాత్రమే మార్పు జరుగుతుంది. కానీ ఇలా మాట్లాడితే అవి మాటలానే ఉండిపోతాయి, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు దీన్ని రియాలిటీ షో అంటారు, ఆ, కానీ చూస్తే అది ఒక స్క్రిప్ట్ లాగా కనపడుతుంది. ఒక లవ్ ట్రాక్ నడిపిస్తారు, తర్వాత గొడవలు పెడతారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఇది ఒక విధంగా అందరూ ఏంటంటే స్క్రీన్ ముందే ప్లాన్డ్ అని అంటారు. ప్లాన్డ్ అంటే కొంత ప్లాన్డ్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ స్క్రిప్ట్ ఈ విధమైనటువంటి టాస్క్లు ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ. కొంతమంది అంటే కెమెరా ఉంది కాబట్టి కొద్దిగా యాక్టింగ్ కోసం సోబర్గా, నైస్గా, డిగ్నిఫైడ్గా మాట్లాడటం అలా చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని రోజుల పాటు ఉంటే వాళ్ళు ఉన్న న్యాచురాలిటీ బయటకు వస్తుంది, వాడు ఎలాంటి వాడు అనేది బయటకు వస్తుంది. సో దాన్ని చూపించే ప్రయత్నంలో కొన్ని టాస్కులు పెడుతుంటారు. ఈ టాస్కులు కొంతమందికి సీక్రెట్ చెప్తారు, బాబు నీకు ఇది చెప్తాము, ఇది వాళ్ళకి చెప్పొద్దు. కొన్ని ఓపెన్గా మనకి చూపిస్తారు, కొన్ని చూపించకుండా కూడా అటువంటి చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కూడా ఉంటుంది. ఏది ఏమైనా కూడా 80-90% స్క్రిప్టెడ్ కాదని అనిపిస్తుంది అది. సో మిగతా 10% మసాలా ఉంటేనే కదా చూసేది. సో ఈ విధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక బిగ్ బాస్ షోలో ఒక కపుల్ని పెట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్ని. ఓకే, అవును. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇది ఎట్లాగో వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి వాళ్ళు కాపురం చేసినట్టుగా అక్కడ మనకి తెలిసింది. సో దాన్ని కూడా ఏంటంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే అది కెమెరాస్ ఉన్నారనే విషయం మర్చిపోయి వాళ్ళు చేయడం అనేది కామన్గా ఏంటంటే ప్రకృతి సహజంగా జరిగేటువంటి చర్య. కాబట్టి ఏంటంటే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, ఏ నిద్రమత్తులోనో ఏ మత్తులోనో వాళ్ళు వాళ్ళ భార్యాభర్తలు కాబట్టి వాళ్ళు శారీరకంగా వాళ్ళు ఇది ఉండొచ్చు. సో ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మరి యాక్చువల్గా నిజంగా ఆ యొక్క బిగ్ బాస్ యాజమాన్యం పాపులారిటీ కోసం బయట పెట్టింది, కానీ బయట పెట్టకపోతే ఎవరికి తెలియదు కదా, ఇది జరిగిందనే విషయం కూడా తెలియదు కదా. ఇది జరిగిందని బిగ్ బాస్ గురించి చర్చ చేసి దీనికి నెగిటివ్లు పాజిటివ్లు మాట్లాడుకోవడం ఇదంతా కూడా ఒక పబ్లిసిటీలో భాగంగానే మనం చూడవచ్చు. తర్వాత ఇప్పుడు దాంట్లో ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయట ఒక సోషల్ మీడియా నడుపుతున్నారు, మొత్తం వార్లాగా ఒక ఆర్మీని పెట్టి వాళ్ళ గురించి పబ్లిసిటీ చేయడము. అంటే మేము ఇది ఏంటంటే ఒక కాంపిటీషన్ లాగానే తీసుకోవాలి దీన్ని. దీంట్లో బిగ్ బాస్ వాళ్ళని చెప్తారంటే ఓన్లీ వాళ్ళ నిర్ణయమే కాకుండా ఓటింగ్ ద్వారా అంటున్నారు. అంటే ఓటర్లని ప్రభావితం చేయడం కోసం అని చెప్పేసి ఈ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో కొన్ని ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి ఒక ఆఫీస్ సెటప్ని పెట్టి, ఇప్పుడు ఏ విధంగా అయితే వైసీపీ, టీడీపీ లాంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియా టీంని పెట్టుకొని వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా బిగ్ బాస్లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి కంటెంట్లు ఒకటి టాప్ 3-4లో ఉండి నేను గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళైతే, అలాగే ఏ పల్లవి ప్రశాంత్ లాంటి అంటే నిజానికి చేయలేరు అట్లా. కానీ ఒక కౌశిక్ అక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది అది. సో ఆయన ఒక టీంని పెట్టుకుని వాళ్ళ వైఫ్ తను బయట ఒక టీంని క్రియేట్ చేసి ఆ టీం తోటి సపోర్ట్ చేసే విధంగా, ఓటింగ్ పెరిగే విధంగా చేశారు. సో ఇదంతా కూడా ఏంటంటే అది బిగ్ బాస్ విన్నర్ కావడం వల్ల విన్నింగ్ ప్రైజ్ ఒకటి కొద్దిగా ఎక్కువ ఉండటం, 50 లక్షలు ప్లస్ అది కాకుండా ప్లాట్లు, కార్లు ఇవన్నీ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఇవన్నిటి చూసుకుని ఏంటంటే ఈ విధంగా సోషల్ మీడియా ఒక టీంని పెట్టుకొని గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఓటు కోసం అని చెప్పేసి చేసేటువంటి ఇది. అది కూడా తప్పేం కాదు. దాన్ని అట్రాక్ట్ అయ్యి ఎంతమంది ఓటు వేసారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓటింగ్ అనేది సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఓటు పెంచుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.